నెల తిరిగితే పండగొచ్చేస్తుంది. పిల్లకు పెళ్లి చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా లేదా? చేద్దాం, చేయనట్లేదు కదా. ఇప్పుడు మనము 4 సంబంధాలు వచ్చినాయి. కట్న కానుకల వల్ల తోగలేకపోయాం మనము. దేవుడి దేవి వల్ల రేపు వచ్చే సంబంధం కుదిరితే చేసేద్దాం. అమ్మా, పెళ్లివారు ఏ టైంకి వస్తున్నారే? వస్తూ ఉంటారే. ఇంతలో మనం గుడికి వెళ్ళొచ్చొద్దాం. నాన్నని పిలు. దేవుడా, ఈసారైనా పెళ్లి ఓకే అయ్యేలాగా చూడు స్వామి. అమ్మా నాన్నల కోసం ఇది ఫిక్స్ అంతే. నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారండి. ముందు వెనక కూడా చెప్పుకోవటానికి ఎవరూ లేరు. అందుకే ఇలా ఫ్రెండ్ తోటి పెళ్లి చూపులకు వచ్చాను. పర్లేదు కదా? అయ్యో, అందులో ఏముందయ్యా, పర్లేదు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? మాకు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉందండి. నాన్నగారు పోయినప్పటి నుండి నేనే చూసుకుంటున్నాను. సొంత ఇల్లు ఉంది. ఇంకా నాన్నా, నేను ఒకసారి పెళ్లి కొడుకుతో మాట్లాడాలి. అదేందమ్మా? పర్లేదు కదా అంకుల్, మంచిదేగా. చెప్పండి, నేను మీకు నచ్చానా? ఏం చెప్పమంటారు? ఇప్పటికీ నాకు 4 సంబంధాలు వచ్చాయి, కానీ అందరికీ నేను నచ్చాను. ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వలేదు. మరి ప్రాబ్లం ఏంటి? అందరికీ బోలెడని డబ్బులు కావాలి. అంత స్తోమత మాకు లేదు. మీకు కట్నం కావాలనుకుంటే మాత్రం పిల్ల నచ్చలేదని చెప్పేసి వెళ్ళండి. ఇంటికెళ్ళాక ఆలోచించి చెప్తాం, కాల్ చేసి చెప్తామని సస్పెన్స్లో పెట్టకండి ప్లీజ్. సరే, లోపలికి వెళ్దామా? అర్థమైంటుందిగా అంతా. బాబు, మా అమ్మాయి నచ్చిందా? మీ పిల్లకేంటండి బంగారం. ముందు నేను నచ్చానో లేదో కనుక్కోండి. మీకు ఓకే కదా? నాకు పెద్దగా కట్న కానుకలు కూడా ఏమొద్దు. అదే కాకుండా పెళ్లి ఖర్చులు కూడా. ఈ సంబంధం మాకు ఓకే. ముందు అమ్మాయికి ఓకేనా? అమ్మా, అబ్బాయి నచ్చాడా? నాకు ఓకే నాన్న. హే కవిత, పెళ్లి ఫోటోలు వచ్చినాయి, ఒకసారి చూద్దురా. వస్తున్నా. చూడు, బాగున్నాయి కదా? ఏమండి, సినిమాకి వెళ్దామా? ఓకే, టికెట్స్ బుక్ చేయి. అవును, అడగటం మర్చిపోయాను, నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు అందరి ఇష్టమే, కానీ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అయితే ఇక రీసెంట్ రిలీజెస్ లేనట్టే. జై బాబు. కవిత, ఇంకా ఎంతసేపు రెడీ అవుతావే? సినిమా అయిపోతుంది, త్వరగా రా. వస్తున్నా రా. మీకేం తెలుసు మా ఆడవాళ్ళ కష్టాల గురించి? మ్యాచింగ్ గురించి దొరకట్లేదు నాకు. ఆగండి, నేను ఎదురొస్తాను.
నువ్వు నాతోనే వస్తున్నావు కదే. అంతేనంటారా? తింగర్ బుచ్చి రా, ఆల్రెడీ పదండి, లేట్ పదండి. అవుతుంది. లేట్ అయిపోతుంది. ఎప్పుడు లేటే మీరు. ఏమండి? ఏమండి? ఒరే విశ్వ, కాలేజీకి టైం అవుతోంది, లేవురా. లేవు నాన్నా. నాన్న లేవు. 10 నిమిషాలు మా వస్తున్నా. సరేలే, 10 నిమిషాల్లా లేచి రావాలే. వీడింకా లేవనట్టుండగా ఎంతసేపు లేపినా లేస్తలేడు. రాత్రంతా ఫోన్లో మునిగిపోవడం, తెల్లారదాకా లేవడు. లేవురా, బ్రష్ చేసుకుని టిఫిన్ చేస్తూ లేవురా. విశ్వ లేవు. ఏందమ్మా నువ్వు? లేవు. బా, వీడు కూడా ఉన్నాడా? ఒరే టిఫిన్ చేస్తూ రారా. వస్తున్నా. విశ్వ పచ్చడేసుకుంటావా? నాకేమొద్దు. సరే, ప్లేట్ తీసుకుని తిను మరి. అమ్మా, ఉమ్, ఆ సిద్ధుగాడు బైక్ కొన్నాడే, అయితే నాకు కూడా కొనిపించచ్చుగా. ఒరే ఇప్పటికిప్పుడు బైక్ అంటే ఎలారా? మొన్ననే కదరా ఫోన్ కొనుక్కుంది. మళ్ళీ బైక్ అంటే డాడీ కష్టం అవుదారా? అసలే అప్పులున్నాయి, కొంచెం ఆగి కొనుక్కోనన్నా ప్లీజ్ నాన్న. నాకేమొద్దు పో. ఒరే తినేష్ పోరా. వద్దు. నాకు నెల తిరిగేలోపు అరవింద్ స్వామి లాంటి కొడుకు కావాలి. నేను కాపురం చేస్తే అరవింద్ స్వామి ఎందుకు పడతాడే? ఆ పక్కింటి వెంకటరావు చూసి ఈ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళ గురించి నాకు చెప్పకు. ఒరే కాలు చేతులు కడుక్కుని రా, అన్నం తిందు. బయట తినాలేమా? అన్నం మీద కోపం ఎందుకురా నీకు? మనం మిడిల్ క్లాస్ రా, సర్దుకుపోవాలే. వచ్చినావు అదే పాయింట్కి. నేనేమన్నా కనమా నా మిడిల్ క్లాస్లో? అమ్మ జీవితం ఉన్నొకటే పోయినొకటే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దవడ పగులుతుంది. వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని తిందురా. అట్లా కాదమ్మా, నువ్వే చూడు, చిన్నప్పటి నుంచి ఇదే గోల. నేనేం కోరుకునే దొరకదు నాకు. సర్లే, నేను వెళ్ళి పడుకుంటా. హలో, చెప్పురా. అరే సిద్ధుగాడు బైక్ కొన్నాడు కదా, పార్టీ ఇస్తున్నాడు రా. రే నేను రానురా, నాకు మూడ్ లేదు. అరే ఫస్ట్ కలురా, తర్వాత మాట్లాడదాం. బా వెళ్ళండిరా మీరు. నువ్వు జల్దీరా. సర్లే. రే మొహమేంద్ర అలా పెట్టినావు? రే వాడి ఇంట్లో బైక్ కొని పెట్టలేదని వాడంతే లైట్లేరా. రే ఆ వెయిటర్ గారిని చూసి నేర్చుకోరా, వాడికైనా బతకడం తెలుసా. మన లైఫ్ ఇంతేలే, పేదరికం చాలా బెటర్ లేరా. హలో, అన్నం తిన్నావానే?
తిన్నా. వానికి బండి కొనిస్తానని ప్రామిస్ చేసినావా? చేసిన. వాడు పొద్దునుంచి అలిగి అన్నం తినకుండా అలాగే కూసుండు బండి కావాలని. ఎందుకు ప్రామిస్ చేసినావే? అవునా, వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, అందుకే ప్రామిస్ చేశా. కానీ మనకి ఆల్రెడీ అప్పులున్నాయి, ఈఎంఐలు నచ్చజెప్పసుగా వానికి. సరే, అవి ఎప్పుడు ఉండేవే కదా. రేపు పొద్దున్న పైసలు పంపిస్తున్నా, వాడికి మంచి బైక్ కొనిపెట్టు. సరే సరేలే, మీ తండ్రి కొడుకులు ఒకటే ఇక. ఒరే విశ్వ, తెల్లారింది లేవురా, గుడికి పోదాము. అమ్మా, ఏందిరా? నాకేనా? నీకే. థ్యాంక్స్ అమ్మా. నాకేం అవసరం లేదు, వెళ్ళి మీ డాడీకి చెప్పుకోపో థ్యాంక్స్. సర్లే. హలో నానా, థ్యాంక్ యూ సో మచ్ నానా, మస్తుంది బైక్. నీకు నచ్చిన కలర్ వచ్చిందా? అవును నానా, థ్యాంక్ యూ సో మచ్. కానీ కొంచెం స్లోగా వెళ్ళానా, ముందే చెప్తున్నా. సర్లే నానా. సరే, ఫ్రెండ్స్ దగ్గరికి పోవాలి, వచ్చిన తర్వాత కాల్ చేస్తా. బాయ్. బాయ్. భరత్ అన్న, పండగకి ఊరెళ్ళదా? ఈఎంఐ ఉంది తమ్ముడు, కట్టకపోతే ఈ బైక్ ఎత్తుకుపోతారు. నువ్వేంటి తమ్ముడు ఇంత లేట్ వరకు చేస్తున్నావు? తెలిసిందేగా అన్న, నాన్న పోయాక అప్పంతా మన మీద పడింది. ఏదో ఆఫర్ కోసం అలా చేస్తున్నాలే. అయినా ఈ పండగలన్నీ డబ్బులున్న వాళ్ళకే అన్న. కరెక్ట్గా చెప్పేవారు తమ్ముడు, ఆర్డర్ పడినట్టుంది చూడు. సరే అన్న, బ్యాక్ టు డ్యూటీ. బాయ్ అన్న. సర్లే, బాయ్. ఏంటయ్యా బాగా లేట్ అయింది, ఆరోగ్యం దెబ్బతినదు? తిన్నావా లేదా ఏమన్నా? తిన్నానమ్మా, కానీ కొంచెం ఆకలిగా ఉంది, లైట్గా తింటానే. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కో, గుడ్డటేసుకొస్తాను. నరేషు, నరేషు, నిద్రపోయావా? పాపం, ఎంత అలసిపోయావో. సర్లే, పడుకో. అమ్మా, ఆ? ఈ డ్రెస్ చూడు, చాలా బాగుంది కదా. ఇది గిరిజ కదా, బావుందే. దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని వాళ్ళమ్మ చెప్పారు. నీకు చూడమంటావా? నీకో దండమే ముత్యాలమ్మా. అది కాదు గాని, మరి సంక్రాంతికైనా నాకు ఇలాంటి డ్రెస్ ఒకటి కొనిపెట్టొచ్చుగా. నా కాలేజ్ ఫంక్షన్ కూడా మంచి బట్టలు లేవు. శ్వేత, నీకు తెలిసిందే కదా ఇంట్లో పరిస్థితి. పాపం మీ అన్నయ్య కష్టం చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. రాత్రి ఏ టైంకి వచ్చాడో కూడా తెలీదు, తిన్నాడో లేదో కూడా తెలీదు. పాపం అంత కష్టం మీ నాన్న చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతోంది. మనకు అవసరమయ్యే ఆర్భాటాలన్నీ. అది కరెక్టేనమ్మా,
నా ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటున్నారు. నా దగ్గర అయితే డబ్బులు లేవు, పోయి మీ అన్నయ్యనే అడుక్కో. మా అన్నయ్యని అడగడమే ఆలస్యం, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కొనిస్తాడు. మా అన్నయ్య హీరో, ఏమనుకుంటున్నావో. కానీ వద్దులే, పాపం వాడెన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. వాడికి చెప్పకు, నేనే అడ్జస్ట్ అవుతానులే. నా తల్లే. అమ్మా, టిఫిన్ ఏం చేసావు? నువ్వు రెడీ అవ్వు. 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలమ్మా, లేట్ అయిపోతుంది. ముందు తిను, తర్వాత ఏ టైంకి వస్తావో ఏంటో. నీవు అసలు ఆరోగ్యం చూసుకోవడమే లేదు. సర్లేమ్మా. రే 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 మరీ అంత తొందర ఎందుకురా? నిన్నెవరో తలుచుకుంటున్నారేమో. వాటర్ తీసుకో. మనల్ని ఎవరు తలుచుకుంటారే? వెళ్ళాలి, టైం అవుతుంది. మొత్తం తినేసి వెళ్ళరా అన్నయ్య. లేట్ అవుతుందిరా. లాగిన్ అవర్స్ అని, ఆర్డర్స్ అని చాలా ఉంటాయిలే. ఆఫర్ ముఖ్యం బిగులు. జాగ్రత్తరా. ఏ టైంకి వస్తున్నావో ఏ టైంకి వెళ్తున్నావో తెలియట్లేదు. మరీ ఎక్కువ కష్టపడిపోతున్నావేమో. నేను జాబ్ ఏమైనా చూసుకోనా? ఏయ్, దెబ్బలు పడతాయి. నేనున్నా కదా, నేను చూసుకుంటాలే. నువ్వు బాగా చదువుకో. బాగుందిరా మీ ఇద్దరు వ్యవహారం. టైం అవుతుందన్నావు, స్లోగా జాగ్రత్తగా వెళ్ళు. మనం ఫ్లాష్ మ్యాన్ మమ్మీ. తూ టెన్షన్ నక్కొల్లి వరే. అక్కడ ఆర్డర్ పెట్టక ముందే మనం ఆర్డర్ ఇచ్చేస్తాం. అట్లుంటది మనతోని. సరే సరే, నేను పోతున్నా. సరే నాన్న. అరే గిరిజ పెళ్ళంట్రా. ఏం కాదులే, లైట్ వెళ్ళొస్తా. ఏమైనా తిన్నామా? ఎందుకులే మళ్ళీ డబ్బులు వేస్ట్. అబ్బా, ఈ టైంలో ఎవర్రా? హలో అన్నయ్య. శ్వేత, చెప్పరా. అన్నయ్య, అది గిరిజ పెళ్ళి ఓకే అయిందంట. ఇప్పుడే తెలిసింది. చెప్పాను కదే, లైట్ అని మార్నింగే. మరి అమ్మ ఏంటో వచ్చినప్పటి నుంచి అదోలా ఉంది. నాకేం చెప్పట్లేదు. ఒకసారి నువ్వు కాల్ చేస్తావా? సరే, నేను వస్తున్నా, ఆగు. అమ్మ ఎక్కడుందిరా? లోపలే ఉందన్నయ్య. సరే, నేను చూసుకుంటాలే గాని నువ్వు ఉండు. మా 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 లేమా, ఏంటి అలా ఉన్నావు? ఏమైందమ్మా, అంతా ఓకేనా? ఏం లేదయ్యా, ఏదో పర్లేదులే. భోజనం పెడతా పదా. మా నేను తిన్నాలే అమ్మా. నిజం చెప్పు, సత్యనారాయణ గారు కాల్ చేశారు కదా అప్పు గురించి. నేను చెప్పానయ్యా, అప్పు తీర్చేస్తామని. సర్లే, అవన్నీ ఎందుకు. నీకేమైనా ఫోన్ చేశాడు ఆయన? అక్కర్లేదమ్మా. మన పేదోళ్ళిళ్ళు ఎంత ఇరుగ్గా ఉంటాయో మధ్యలో గోడలు కూడా అంతే పల్చగా ఉంటాయి. చివరికి మనసులో అనుకునే మాటలు కూడా ఒకరికొకరు వినిపించేస్తాయి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను చూసుకుంటా కదా అప్పు విషయం. శ్వేత డ్రెస్ కూడా మనీ సెట్ చేస్తా. నువ్వు తినేసి పడుకో అంతే. ముత్తెలమ్మ బంగారమే నువ్వు. నువ్వు కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంటే ఏమైపోవాలంటే ఇల్లు. అబ్బా భలే ఉందే. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. సరే, సెట్ చేసేసా. దీనికే
చోట బచ్చావే నువ్వు. అమ్మకి ఏదో ఒకటి తినిపించేసి నువ్వు కూడా వెళ్ళి తినిపో. అరే గిరిజ, చిన్నమ్మా, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? మన పేదోళ్ళ కోరికలకి కలలకి విలువ ఉండదు, కానీ ఆ కష్టానికి తేడా తెలీదు. వీడు పేదోడు పెద్దోడు అని చెప్పి ఆ కష్టానికే విలువ. ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకొని ఉండు, నేను చూసుకుంటా కదా. అన్నయ్య ఓకేనా? కానీ ఎక్కడో లోపల ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవాలంటే వామ్మో, డెలివరీ టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. నువ్వు అమ్మని బాగా చూసుకో, సరేనా? నేను వెళ్తా. జాగ్రత్తగా వెళ్ళరా అన్నయ్య. పద పద పద, టైం లేదు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను చూసుకుంటా కదా అప్పు విషయం. శ్వేత డ్రెస్ కూడా మనీ సెట్ చేశా, నువ్వు తినేసి పడుకో అంతే. ఏం డైరెక్టర్ సాబ్, ఏం బీక్నావు ఈరోజు? మామ ఈరోజు నలుగురు కలిసిన మామ. ఇద్దరు అయితే ఫోన్ చేస్తామని చెప్పారు, ఇంకా ఇద్దరు హీరో ఎలివేషన్ చేంజ్ చేయాలి, స్టోరీ చేంజ్ చేయాలి అంటారు మామ. మరి నీ సంగతి ఏం హీరో? నాదేముంది మామ, ఈరోజు ఒక డైరెక్టర్ని కలిసిన 100% ప్రాజెక్ట్ ఓకే అయ్యే ఉంది, చెప్పలేం. నీ కోసం ఒకటి మంచి ఒక యాంగ్రీ డైలాగ్ ఉంది మామ, చెప్తావా? ఓపెన్ చేస్తే సర్పంచ్ సర్పంచ్ ఎవడాడ్రా సర్పంచ్? నిన్నగాక మొన్నొచ్చిండు, ఊర్లో రౌడీజం చేస్తుండంట. ఉంటాడా వీక్తాడా? ఏడికి మామ కాళ్ళ పోతున్నావు? మామ, నేను ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్లో దింపిన మామ. నువ్వు ఫోన్ చేసి అర్జెంట్ అనేసరికి ఇట్లనే వచ్చిన మామ. మామ ఖుష్ఖబ్రీ మామ, ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు, రేపు నీ హీరోని పట్టుకొని రమ్మన్నాడు, మన అడ్డాగాడికి వచ్చేసాయి. రాగానే మన ఇద్దరం పోదాం. మామ అన్నాడు, ప్రొడ్యూసర్ పిలిచిండు, మన బతుకులు మారినాయి. ఓకే మామా, వెనక్కి జరుగు. హీరో ఏమైంది? ఏమైంది మామ నీకు? మామ లే మామ. సంక్రాంతి మా 2 తెలుగు రాష్ట్రాలకి ఒక పెద్ద పండగ. ఈ పండగలో మాంజా చేసే మారణ హోమం వల్ల నోరు లేని మూగజీవాలు, ఏ తప్పు చేయని మనుషులు తమ తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మా ఈ మాంజా చూసిన ప్రేక్షక దేవుళ్ళకి మా ఈ చిన్న విన్నపం, మాంజా దారాన్ని బాయ్కాట్ చేద్దాం. ఈసారైనా పతంగ ఎగరేసేటప్పుడు కాటన్ దారాన్నే వాడదాం. వచ్చే సంక్రాంతి అయినా ఏ విషాదం లేకుండా పండగ జరుపుకుందాం. థ్యాంక్స్ మాంజా టీమ్.